హలో అండి. నమస్తే. వెల్కమ్ టు వంటల హరివిల్లు. ఈరోజు అలచంద కాయల టమాటా కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తారండి. చాలా సింపుల్ మెథడ్. అండ్ ఇది బేసిక్ మెథడ్ కూడాను. చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది. తెలియని వారి కోసం వీడియో చేస్తున్నాను. రండి మరి ప్రాసెస్ చూద్దాం. స్టవ్ పైన పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 5, 6 పచ్చిమిర్చిని వేసుకోండి. మనం ఇందులో కారం వాడట్లేదండి. టోటల్ కారం మొత్తం పచ్చిమిర్చే అన్నమాట. ఇందులోనే ఒక ఉల్లిపాయను కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని వీటినన్నింటినీ చక్కగా ఫ్రై చేయండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక రెబ్బ కరివేపాకు వేసుకోండి. అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి. హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇందులో అలచంతకాయ ముక్కల్ని వేసుకోండి. వీటిని నేను ఆల్రెడీ చిన్నగా కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను. వీటిని ఇందులో వేసుకొని వీటిని ఆయిల్‌లోనే 2, 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని ఆయిల్‌లో 2, 3 నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేయండి. ఈ విధంగా ముక్కలన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 4, 5 టమాటాలని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. వీటిని ఒకసారి చక్కగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గిస్తూ ఉండండి. లో ఫ్లేమ్‌లోనే టమాటాలు మొత్తం ఉడికిపోయే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గిస్తూ ఉండండి. టమాటాలు ఈ విధంగా మగ్గిపోయాయి కదా అండి! ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత కూడా కర్రీ మొత్తం దగ్గరగా వచ్చే వరకు మూత పెట్టుకొని మగ్గిస్తూ ఉండండి. టమాటోస్ అన్నీ కూడా మగ్గిపోయి, అలచందకాయ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయాయి కదా అండి! మన కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులో చివరగా కాస్త కొత్తిమీర కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అంతే అండి. అలచందకాయ టమాటా కర్రీని ఈ విధంగా సింపుల్‌గా, ఈజీగా, హెల్తీగా రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఈ కర్రీని ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వంటల హరివిల్లు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.